రక్షణ రంగాన్ని అంతకంతకు బలోపేతం చేసుకుంటున్న భారత్కు మరో చక్కని అవకాశం లభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడకంలో ఉన్న 5వ తరం అత్యాధునిక యుద్ధ విమానం F-35ను భారత్కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశ రక్షణ రంగానికి కొత్త ఊపిరినిచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను ఎంతో సన్నిహిత దేశాలకు కూడా అగ్రరాజ్యం ఇవ్వాలి అనుకోవడం లేదు. రష్యా నుంచి S-44 కొనుగోలు చేసిన నాటో కూటమి దేశమైన తుర్కియేకు కూడా వీటిని విక్రయించబోము అని గతంలో అమెరికా తేల్చి చెప్పింది. అలాంటిది S-400 వాడుతున్న భారత్కు వీటిని అమ్మాలి అని భావించడం గమనార్హం. F-35 యుద్ధ విమానాల రాడార్లు ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలవు. ఈ ఫైటర్ జెట్లలో F-135 ఇంజన్ను వినియోగిస్తారు. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలలో ఉన్న ఓపెన్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ సెన్సార్ల కారణంగా ఇది సుదూర లక్ష్యాలపై సైతం సులువుగా దాడులు చేయగలవు. ఈ ఫైటర్ జెట్ అభివృద్ధికి దాదాపు $2 ట్రిలియన్ పైగా ఖర్చు చేశారు. ఇది 40,000 పౌండ్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేయగలదు. అత్యధికంగా గంటకు 1200 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. రాడార్ల అతి చిన్న సిగ్నేచర్ను మాత్రమే సృష్టిస్తుంది. దానిని ఏదో పక్షి అనుకుని శత్రు సైన్యం భ్రమించేలా చేయగలదు. కొన్ని సందర్భాలలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పుతుంది. దీని కాక్పిట్ విలాసవంతమైన కార్లతో పోటీ పడుతుంది. మిగిలిన ఫైటర్ జెట్ల వల్లే దీనిలో వివిధ రకాల పరికరాలు ఇతరాలు ఉండవు. భారీ టచ్ స్క్రీన్లు, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే పైలట్లకు సౌకర్యవంతంగా ఉంటాయి. వారికి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ను అందిస్తాయి. ఈ జెట్ల హెల్మెట్ ఖరీదే $4 లక్షల ఉంటుంది. అంటే ఓ విలాసవంతమైన కారు ధరతో సమానం. ఈ విమానం దాదాపు 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. అదే సమయంలో స్టెల్త్తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం రాదు. అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ మరో 2 సంస్థలతో కలిసి F-35 ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ యుద్ధ విమానాలలో ఇది ఒకటి అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలలో F-35A, F-35B, F-35C అని 3 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రాథమిక వేరియంట్ అయిన F-35A ధర $80 మిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 695 కోట్ల రూపాయలు ఉంటుంది. సాంప్రదాయక టేకాఫ్, ల్యాండింగ్ వర్షన్ అయిన దీనిని ప్రధానంగా అమెరికా వైమానిక దళం ఉపయోగిస్తుంది. రన్వే లేకపోయినా నిట్ట నిలువున గాల్లోకి ఎగరడం సహా ల్యాండ్ కూడా కాగల సామర్థ్యం F-35B సొంతం. దీని ధర $115 మిలియన్, అంటే 990 కోట్లుంటుంది. F-35C వేరియంట్ను ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు. ధర $110 మిలియన్, అంటే దాదాపు 955 కోట్ల రూపాయలు ఉంటుంది. శత్రు దేశాలపై ఇది తిరుగులేని ఆధిక్యం అందించిన వ్యయాలు మాత్రం భారీగా ఉంటాయి. F-35 యుద్ధ విమానాల కొనుగోలు ఖర్చుతో పాటు దీని నిర్వహణకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గంట సేపు ఈ విమానం గాల్లో ఎగిరితే $36,000 ఖర్చవుతుంది. దీనికి తోడు ప్రస్తుత ఆయుధాలతో అనుసంధానం, మౌలిక సదుపాయాలు వంటివి కూడా భారీ వ్యయంతో కూడుకున్నవి. అంతేకాకుండా ఈ యుద్ధ విమానాలను నడిపేందుకు ప్రత్యేక పైలట్ శిక్షణ అవసరం ఉంటుంది. ఈ విమాన తయారీ నుంచి వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది. UK, ఇటలీ, నార్వేలు దీని తయారీలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇవి వాటి వాయుసేనల్లో దీనిని భాగం చేసుకున్నాయి. ఇక జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్కు మాత్రం వీటిని విక్రయించారు. ఇటీవల ఇరాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ వీటిని వాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ అమ్ముల పొదిలో రఫేల్ యుద్ధ విమానాలే అత్యాధునికమైనవి. ఇవి 4.5 జనరేషన్గా భావిస్తారు. ఇవి గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి దాడులు చేయగలవు. కాకపోతే F-35 స్థాయి టెక్నాలజీ వీటిల్లో లేదు. ప్రస్తుతం 4.5 జనరేషన్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తోన్న భారత్ అమెరికా ఆఫర్ను అంగీకరిస్తే రక్షణ రంగంలో మరింత బలోపేతమవుతుంది. అటు భారత్ ఇప్పటి వరకు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. కానీ F-35 విమానాలు అమ్ముల పొదిలోకి వస్తే మాస్కో నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాల్సి రావచ్చు. దీనిని సమతుల్యం చేసుకోవడం భారత్కు సవాల్గా మారే అవకాశం ఉంది.